మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. ఇది నన్ను కూడా మరికొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్దాం. ఆ మోతకర్రలు తుమ్మకర్రతో చేసి వాటిని బంగారు రేకుతో పొదిగింపవలెను అన్న పాయింట్ని మనం అక్కడ సబ్-హెడింగ్గా ఉంచుకొని మనం క్లోజ్ చేసుకొని ఉన్నాం. మనం ఈ దినాన మరికొన్ని పాయింట్స్ని నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. మన ప్రత్యక్ష గుడారంలోని ధూపవేదిక గురించి మనం నేర్చుకుంటున్నాం. ధూపవేదికకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమై ఉంటున్నది, దాని సాదృశ్యాలు ఏంటి, ఆధ్యాత్మికంగా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి అన్న విషయాన్ని మనం నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. అయితే మనం ఇప్పుడు బలులు అర్పించాల్సిన అవసరం లేదు, కానీ యేసుక్రీస్తు ప్రభుల వారే బలి పశువుగా మార్చబడి ఆయన మనందరి కొరకు, సర్వమానవాళి కొరకు ఆయన రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు. మనందరినీ కూడా ఆయన బ్రతికించాడు, మన పాపం నుంచి విడిపించాడు. అయితే ఈ ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మనం చేయని అవసరం లేదు, కానీ అయితే వాటికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆధ్యాత్మిక విషయాలు మనం నేర్చుకొని క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి మనం యేసుక్రీస్తు ప్రభుల వారు ఏదైతే మనకు బోధించారో వాటి గురించినటువంటి విషయాలు మనం చేయడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. స్క్రీన్ కనిపిస్తున్న విషయాల్లో నుంచి ఎవరైనా ఒకరు చదవాలని తెలియజేస్తూ ఉన్నాను. మీ యొక్క మొబైల్లో ఒకవేళ స్క్రీన్ చిన్నగా కనిపిస్తుంటే మీరు మొబైల్లో రొటేషన్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని మీరు క్లిక్ చేసుకొని ఫోన్ని ఆపోజిట్ ఉల్టాగా మీరు పెట్టినట్లయితే పెద్ద స్క్రీన్ వస్తుంది, మీకు పెద్ద స్క్రీన్ వస్తుంది. స్క్రీన్ కనిపిస్తున్న విషయాలు ఎవరైనా చదవండి. తుమ్మకర్రతో మోతకర్రలు చేయాలి. తుమ్మ చెట్టు అన్ని వాతావరణం పరిస్థితులకు తట్టుకునేదిగా ఉంటుంది. తుమ్మ చెట్టు నీరు లేకపోయినా భూమి క్రింద 180 మీటర్ల లోతులో చెమ్మ కూడా గ్రహిస్తుంది. సో ఇక్కడ వ్రాయబడినటువంటి ఈ యొక్క సెంటెన్స్ని మనం చూస్తే లేఖన భాగంలో నుంచి తుమ్మకర్రతో మోతకర్రలు చేయాలి అన్న విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. ఈ మోతకర్రలు ఎలా ఉంటాయి అన్న విషయాన్ని మనం లాస్ట్ సెషన్లో కూడా మీకు చూయించుంటున్నాను. మరి ఈ దినానే క్లాస్లో జాయిన్ అయిన వారు ఉన్నట్లయితే ఓకే, వాటిని స్కిప్ చేసినట్లున్నాను. ఓకే, మనం లాస్ట్ సెషన్లో మనం నేర్చుకుంటూ వచ్చాం మోతకర్రలు, వాటిని అవి ఎలా ఉంటాయి అన్న విషయాన్ని మీకు తెలియచేస్తూ వచ్చాను. అయితే ఇక్కడ మనం చూస్తే తుమ్మ చెట్టు అన్ని వాతావరణ పరిస్థితులకు తట్టుకునేదిగా ఉంటుంది అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. తుమ్మ చెట్టు నీరు లేకపోయినా కూడా భూమి కింద 180 మీటర్ల లోతులో చెమ్మ ఉన్నా కూడా దాన్ని గ్రహిస్తుంది అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఆ మోతకర్రలు చేసి అలానే వాటికి బంగారు రేకును పొదిగింపవలెను అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా ఈ లేఖన భాగాన్ని బట్టి మనం చూస్తే ఆల్రెడీ మీకు తుమ్మ చెట్టుకున్నటువంటి స్వభావాల గురించి చెప్పాను. గుర్తుందా అండి ఎవరికైనా? ఎన్ని స్వభావాలు చెప్పాను? 5 స్వభావాలు చెప్పాను. 5 స్వభావాలు. వెరీ గుడ్. చెప్పండి గుర్తున్న వాళ్ళు అందరూ ఒకటేసారి చెప్పండి. నెంబర్ 1 ఎక్కడ ఉంటుంది? అది అడవిలో ఉంటుంది. దేనికి సాదృశ్యమై ఉంటున్నది? అడవి లోకానికి సాదృశ్యం. వెరీ గుడ్. ఏ కలర్ లో ఉంటుంది? అది నలుపు. దేనికి సాదృశ్యం అని చెప్పాను? పాపానికి సాదృశ్యం. వెరీ గుడ్. పాపానికి సాదృశ్యమై ఉంటున్నది. మూడో విషయం ఏం నేర్చుకున్నారు? ముళ్ళతో వంకర టింకరగా ఉంటుంది. వంకర టింకరగా పెరుగుతూ ఉంటది. దేనికి సాదృశ్యము? మనిషి యొక్క ప్రవర్తనకి సాదృశ్యం అని నేర్చుకున్నారు. వెరీ గుడ్. 4th పాయింట్ ముళ్ళులు కలిగి ఉంటుంది. ముళ్ళులు దేనికి సాదృశ్యం అని చెప్పాను? వెరీ గుడ్. మానవుని యొక్క మాటలకు సాదృశ్యం. 5th పాయింట్ ఏం చెప్పాను? జిగురు కలిగి ఉంటుంది. లోకానికి అంటు కట్టుకొని ఉంటుంది. జిగురు కలిగి ఉంటుంది, లోకానికి అంటు పెట్టుకునేటువంటి స్వభావం తుమ్మకర్రకున్న స్వభావం. అలానే తుమ్మకర్ర దేనికి సాదృశ్యంగా ఉంటున్నదంటే మనిషికి, మానవునికి అన్న విషయాన్ని మనం చూసాం. గతంలో మనం కూడా లోకంలో ఉన్న వారమే,
పాపంలో ఉన్నవారమే, మన ప్రవర్తన వంకర టింకరగా లోకంలో కలిసిపోయినటువంటిదే, మన మాటలు ఇతరులకు ఇబ్బందికరంగా ఉండేటువంటిదే, ఒకానొక సమయంలో పాపాన్ని అంటు పెట్టుకొని జీవించిన స్వభావం. అయితే దేవుడు వాటన్నిటి నుంచి దేవుడు మనల్ని విడిపించి మనకి ఆయన మళ్ళీ ఏం చేశాడంటే ఈ యొక్క ఉన్న విధానం బట్టి బంగారు రేకును పొదిగించాడు అన్న విషయాన్ని మనం నేర్చుకుంటూ వచ్చాం. ఆ మోతకర్రలకి ఏ రీతిగా ఉందో అలానే మనల్ని కూడా మన బలహీనతలు దేవుడు చూయించుకోకుండా, ఇతరులకు చూయించకుండా, మన బలహీనతలన్నీ మన పాపములన్నీ ఆయన విడిపించి విమోచించి వాళ్ళందరినీ కూడా దేవుని సన్నిధిలో మనందరినీ పరిశుద్ధులుగా చేసి ఉంటున్నాడు, నీతిమంతులుగా చేసి ఉంటున్నాడు. బంగారు దేనికి సాదృశ్యం అని చెప్పాను? 3 విషయాలు చెప్పాను. విశ్వాసానికి. వెరీ గుడ్. మేలుని దేనికి సాదృశ్యం? విశ్వాసంకి. ఇంకా బంగారం, మేలిమి బంగారం 2 విషయాలు చెప్పాను. మేలిమి బంగారం వచ్చేసి అమూల్యమైన విశ్వాసం, అమూల్యమైనటువంటి విశ్వాసానికి. ఇంకా బంగారం దేనికి సాదృశ్యము? హోలీ, పరిశుద్ధతకు సాదృశ్యం అన్న విషయాన్ని కూడా తెలియచేస్తూ వచ్చాను. పరిశుద్ధులుగా దేవుడు చేసిన తర్వాత మనం ఎలా మార్చబడాలని చెప్పాను. అమూల్యమైనటువంటి విశ్వాసం కలిగి మనం జీవించాలి. అందరికీ ఒకే ఫెయిత్ ఉండదు కాబట్టి విశ్వాసమునకు కర్త ఒకడే, యేసుక్రీస్తు ప్రభుల వారు. అయితే మనము జీవిస్తున్నటువంటి విధానంలో దేవుడు మనల్ని కూడా పరిశుద్ధులుగా చేశాడు, రక్షింపబడిన ప్రతి ఒక్కరిని కూడా. అయితే ఆ పరిశుద్ధతను కాపాడుకోవడం అనేటువంటిది చాలా గొప్ప విషయం, అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా మనం నేర్చుకుంటూ వచ్చాం. ఓకే, అయితే ఇక్కడ మనం చూస్తే సెకండ్ లైన్ ఎవరైనా చదవండి. సెకండ్ లైన్, అంత సామర్థ్యం అన్న విషయాన్ని చదవండి. అంత సామర్థ్యం ఈ చెట్టుకు ఉంది. ఆత్మీయంగా ఈ మోతకర్రలు అనే భారములు అన్ని పరిస్థితుల్లోనూ బాధించేవిగా ఉండాలి. మనుషులు నానా విధములుగా ఎటువంటి వారినైనా భరించే విధముగా మన భారం ఉండాలి. ఆమేన్. ఆమేన్. సో ఇక్కడ మనం చూస్తే ఇదివరకు మనం చూసాం కదా, అది చుట్టూ నీరు లేకపోయినా కూడా 180 మీటర్ల లోతులో చెమ్మ ఉన్నప్పటికీ కూడా అది పీల్చుకొని బ్రతకగలదు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అన్ని వాతావరణ పరిస్థితులకు కూడా అలవాటు పడి ఉంటుంది అది చెట్టు. వర్షాకాలమైనా, గాలికాలమైనా, ఇంకా ఉన్న పరిస్థితులు, నీరు ఉన్నా లేకపోయినా, ఎండాకాలమైనా, అన్ని పరిస్థితుల్లో కూడా అది జీవిస్తూ ఉంటుంది. చూడండి, మీరు ఎక్కడైనా గమనించండి, ఆ తుమ్మకర్ర కాకుండా అయినా కూడా మామూలు చెట్లు ఉంటాయి, తుమ్మ చెట్లు ఉంటాయి, మామూలు తుమ్మ చెట్లు. ఆ తుమ్మ చెట్లు మనం చూస్తే ఒకవేళ అన్ని చెట్లు కూడా ఎండిపోయి ఉంటాయేమో కానీ అవి మటుకు ఎండిపోయి ఉండవు. కాబట్టి అవి ఎక్కడైనా కూడా బ్రతకగలుగుతాయి మనం అర్థం చేసుకున్నట్లయితే. ఇక్కడ మనం లేఖన భాగాల్ని పరిశీలించుకుంటూ మనం ముందుకెళ్ళినప్పుడు అంత సామర్థ్యం ఈ చెట్టుకు ఉంది అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆత్మీయంగా ఈ మోతకర్రలు అనే భారము అన్ని పరిస్థితుల్లో కూడా భరించేదిగా ఉండాలి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కొన్నిసార్లు మనం ఆత్మీయంగా ఎదిగేటప్పుడు కుటుంబం సహకారంగా ఉండదు. ఒకవేళ భర్తే కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలే కావచ్చు, తల్లిదండ్రులే కావచ్చు, ఇంకా ఆయా పరిస్థితులను బట్టి కొన్నిసార్లు మనకున్న అనారోగ్య పరిస్థితులే కావచ్చు, ఇంకా ఏవైనా కూడా కావచ్చు. మనకి ఎన్నో పరిస్థితులు మన మీద భారము పెడతా ఉంటాయి. కుటుంబ బాధ్యతలు కావచ్చు, ఉన్న పరిస్థితులు కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు. వాక్యం సెలవిస్తున్నటువంటి మాట మనం చూస్తే దేవుని యొక్క సన్నిధిలో నిజముగా ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయా పరిస్థితులు బట్టి మాట్లాడుతున్న విషయాన్ని మనం చూస్తే, ప్రయాసపడి భారం మోసుకున్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి అన్న విషయాన్ని తెలియచేస్తాడు. నేను మీకు విశ్రాంతిని కలిగి చేస్తాను అన్నట్టు. మనం ఈ లోకంలో మనము విశ్రాంతి తీసుకోవాలి, ఎలా మనం ప్రభు కొరకు జీవించాలి అన్న విషయాన్ని కూడా గతంలో కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. అలెక్స్ పాస్టర్ గారు వాటి గురించి బోధించారు. మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎన్ని బర్డన్స్ ఉన్నా, మనం ఎలా మనము ఆ విశ్రాంతిలో మనం ఉండొచ్చు, ఎలా మనం దేవుని యొక్క సన్నిధిలో అలా మనం బ్రతకవచ్చు, ఎలా మనం జీవించవచ్చు అనగా సమస్యను మన మైండ్కు తీసుకోకుండా, సమస్యను మనం భారంగా తీసుకోకుండా ఎలా క్రీస్తులో సంతోషించగలము అన్న విషయాన్ని బోధించారు. కాబట్టి మళ్ళీ నేను రిపీట్ చేయదలుచుకోలేదు. ఇక్కడ మనం అర్థం చేసుకున్నప్పుడు
మనం అన్ని పరిస్థితులు, ఎటువంటి పరిస్థితులు ఉన్నా కూడా కొంతమంది చెప్తా ఉంటారు ఆ పరిస్థితులు బట్టి, వారికి ఉన్న ఆ యొక్క కుటుంబ భారమును బట్టి, పరిస్థితులు బట్టి, ఆ ఇంట్లో ఉన్న సమస్యలు బట్టి సంతోషం లేదు, మా జీవితాల్లో సమాధానం లేదు, ఆరోగ్యం లేదు, ఇటువంటి పరిస్థితులు కూడా మేము వెళ్తున్నామని. అయితే ఈ యొక్క లేఖన భాగాల్ని మనం అర్థం చేసుకుంటూ దేవుని యొక్క వాక్యాన్ని మనం క్లెయిమ్ చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే దేవుని యొక్క సన్నిధిలో మనుషులు నానా విధములు అన్న విషయాన్ని మనం చూస్తాం. చూడండి, మనకు చేతికి 5 వేళ్ళు ఉన్నాయి అర్థం చేసుకోవడానికి. ఈ 5 వేళ్ళు అన్ని సమానంగా ఉన్నాయా? మాట్లాడండి. అన్ని సమానంగా ఉన్నాయా? లేవు. అలానే మన చుట్టూ ఉన్నటువంటి వారు కూడా అందరూ ఒకేలాగా ఆలోచించేవారు ఉండరు. ఎవరి గురించి ఎందుకు, మన కుటుంబంలోనే చూడండి, పిల్లలు ఒకలాగా ఆలోచిస్తూ ఉంటారు, తల్లిదండ్రులు ఒకలాగా ఆలోచిస్తూ ఉంటారు, భర్త ఒకలాగా ఆలోచన చేస్తారు, భార్య ఒకలాగా ఆలోచన చేస్తారు. వారు దినంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు వారు వెళ్తున్నటువంటి ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా వాటిని బట్టి ఆ యొక్క ఉన్నటువంటి జీవితం డిపెండ్ అయ్యి వారు ముందుకు నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క విషయాలు మనం అర్థం చేసుకోవాలి. అందుకే దేవుని యొక్క సన్నిధిలో మనం చూస్తే ఎక్కువగా కుటుంబంలో ఏకాత్మ అనేటువంటిది అవసరము, ఏక మనస్సు అనేటువంటిది అవసరము అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. సర్వసాధారణంగా మనం చూస్తే మనుషులు నానా విధాలుగా ఉంటారు, కానీ దైవికముగా ఉన్నటువంటి వారు ఏకాత్మ కలిగి ఉండడం, కుటుంబంలో భార్యాభర్త ఏకాత్మ కలిగి ఉండడం, ఏక మనస్సు కలిగి ఉండడం, సంఘము సేవకుడు ఏక మనస్సు ఏక ఆత్మ కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. రకరకాలైనటువంటి విశ్వాసులు ఉన్నప్పటికీ, రకరకాలైనటువంటి కుటుంబంలో రక్షింపబడిన వారు, పిల్లలు కావచ్చు, పిల్లలు అంటే చిన్నపిల్లలని కాదు, కానీ తల్లిదండ్రులు రక్షింపబడి ఉంటారు, పిల్లలు కూడా రక్షింపబడి ఉంటారు. అలా ఆ విధానంలో నేను చెప్తా ఉన్నాను. కాబట్టి ఏకాత్మ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అంటే ఎటువంటి వారైనా భరించే విధముగా మనం అటువంటి భారము కలిగి ఉండాలి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనము చూస్తే ఈ లోక మనుషుల భారం, శ్రమలు, కష్టాలు వస్తే భరించలేక పారిపోతుంటారు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. చూడండి, ఒకప్పుడు మంచి ఆత్మీయ జీవితం, ఏదో కోల్పోయిన పరిస్థితి, కుటుంబంలో ఉన్న ఆ యొక్క పరిస్థితులు కావచ్చు, ఇంకా రకరకాలైనటువంటి పరిస్థితులు కావచ్చు, ఆధ్యాత్మికంగా మనం అర్థం చేసుకున్నట్లయితే లేఖన భాగం బట్టి, నేను గతంలో కూడా ఒక మాట మీకు తెలియచేశాను. నాకు తెలిసినటువంటి ఒక అన్న వారికి ఉన్నటువంటి ఆ పరిస్థితులు బట్టి వాళ్ళ డాడీ చనిపోయాడు, అనారోగ్య పరిస్థితుల్లో చనిపోయాడు. ఆయన ప్రార్థన చేశాడంట, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాడంట, దేవాన్ని చిత్తమైతే మా నాన్నను బ్రతికించు ప్రభు అని. అయితే ఆయన చనిపోయిన విధానమును బట్టి ఈ దినాన ఆయన దేవుని మందిరాన్ని విడిచిపెట్టి తిరిగి బొట్టు పెట్టుకుని పూజలు చేస్తూ తిరిగి లోకంలో కలిసిపోయాడు. నా మాట అర్థమవుతుందా అండి? అందరూ ఒకసారి ప్రైజ్ లాడ్ చెప్పండి. ప్రైజ్ లాడ్ ఉంటున్నారా అందరూ? ప్రైజ్ లాడ్. కాబట్టి నేనేం చెప్పాలనుకున్నానంటే, ఉన్న పరిస్థితులు ఏదైనా కూడా ప్రభు సన్నిధికి దూరం అయ్యేటువంటి పరిస్థితుల్లో, దేవునిలో నుంచి దూరం అయ్యే పరిస్థితుల్లో, ప్రభు ఇచ్చినటువంటి రక్షణను కొనసాగించేటువంటి విషయంలో దూరం అవ్వకూడదు అన్న విషయాన్ని మీకు గుర్తుకు చేస్తూ ఉన్నాను. బహుశా ఉన్న పరిస్థితులు బట్టి శ్రమలు ఉండవచ్చు, కష్టాలు ఉండవచ్చు, వాటిని భరించేటువంటి స్వభావం కలిగి ఉండాలి. ఎప్పుడు మనం వాటిని భరిస్తామంటే విశ్వాసము కలిగి ఉన్నప్పుడు. ఎప్పుడైతే ఈ మోతకర్రలు తుమ్మకర్రతో చేసి వాటి బంగారు రేపుకును పొదిగింపవలని అన్న విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. వివిధ కోణాల్లో బంగారు గురించినటువంటి విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. అటువంటి విశ్వాసం కలిగి, అమూల్యమైనటువంటి విశ్వాసం కలిగి, యేసు వైపు చూస్తూ ఆత్మీయ జీవితాన్ని మనం కొనసాగిస్తూ మనం ముందుకెళ్ళాలి. విశ్వాసమునకు కర్త. కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎన్ని పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతా ఉన్నా కూడా దేవుని వైపు చూస్తూ మనం ముందుకు వెళ్ళేటువంటి వారంగా ఉండాలి. క్రొత్త నిబంధనలో ఒక సంఘటన మనకందరికీ కూడా తెలిసిన విషయమే. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క నీటి మీద నడుస్తూ వస్తున్నటువంటి సమయంలో పేతురుకు ఆశ కలుగుతుంది, నేను కూడా నీటి మీద నడవాలి అని. ఎప్పుడైతే దేవుని వైపు చూస్తూ, యేసుక్రీస్తు ప్రభుల వారి వైపు చూస్తూ ఆయన నడవసాగాడో
అంతవరకు ఓడ దిగినప్పటి నుంచి ముందుకు నడవడం అనేటువంటిది చాలా రీతిగా ముందుకు వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఎప్పుడైతే నీటిపైకి చూశాడో, నీరు వైపు చూశాడో మునిగిపోయినట్లుగా మనం చూస్తాం. మునిగిపోవడానికి అక్కడ లేఖన భాగాల్లో మనం చూస్తాం, మునగసాగాను అన్నట్లుగా. తిరిగి యేసుక్రీస్తు ప్రభువు వారు చేయి పట్టి ఆయన లేవనెత్తాడు. ఈరోజు మన ఈ యొక్క ఆత్మీయ జీవితంలో మనం చూస్తే, మనం వెళ్తున్నటువంటి సమయంలో దేవుని వైపు మనం చూడగలిగినప్పుడే మనం ఈ లోకంలో సరైనటువంటి రీతిగా సరైన విశ్వాసం కలిగి మనం ముందుకు వెళ్తూ ఉంటాం. పరిస్థితుల వైపు చూసినా, సమస్యల వైపు చూసినా కృంగిపోవాల్సినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందుకే లేఖన భాగాల్లో ప్రతిదీ కూడా స్పష్టంగా మనం చూస్తాం. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని క్రమముగా సరైనటువంటి రీతిగా అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. దేవుని యొక్క వాక్యంలో ఉంది కదా, శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల, ఫుల్ఫిల్ చేయండి, నీవు చేతగాని శ్రమ దినమున కృంగిన ఎడల చేతగాని వాడవద్దు. ఒకానొక సమయంలో దేవుని యొక్క మందిరానికి వెళ్తున్నప్పటికీ, రక్షణ పొందినప్పటికీ నేను కూడా ఏదైనా కూడా శ్రమ వచ్చినట్లయితే బహుగా ఆలోచించేవాడిని. వాటి గురించి ఎక్కువ థింక్ చేసేవాడిని, ఎక్కువ ఆలోచించేవాడిని. మైండ్ స్ట్రెస్ అయిపోయేది, ఎక్కువ ఆలోచించేవాడిని వాటి గురించి. ఎలా దాని సమస్య ఎలా తీర్చుకోవాలి, ఎలా ఆ సమస్య నుంచి విడుదల పొందాలి, ఎలా 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 అని ఎక్కువ ఆలోచన కలిగి ఏదైనా ఒక చిన్న సమస్య రాగానే ఏడ్చేటువంటి వాడిని. దేవుని సన్నిధిలో కాదు, నార్మల్గా ఆయనకున్న శ్రమను బట్టి, బలహీనతను బట్టి. దేవుని యొక్క సన్నిధిలో మనం చూస్తే లేఖన భాగాల్ని ఎప్పుడైతే అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళినప్పుడు దేవుడు నన్ను బలపరుస్తూ వచ్చాడు. ఎటువంటి పరిస్థితులు వచ్చినా, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కూడా ఎదుర్కొని ముందుకు వెళ్ళడానికి దేవుడు అటు విశ్వాసం అనుగ్రహిస్తూ వచ్చాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో నీవు నేను మనం అందరం కూడా విశ్వాసమును కలిగినటువంటి వారమై క్రీస్తు వైపు చూస్తూ మనం ముందుకెళ్ళాలి. నిన్నటి దినాన్ని కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం. ఈ కృపాకాలంలో విశ్వాసంతో జీవించడం ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో, అలానే మనుషులపైన మనం విశ్వాసం ఉంచుకున్నట్లు కాదు కానీ, వస్తువులపైన మనం విశ్వాసం ఉంచినట్లు, కుటుంబాలపైన విశ్వాసం ఉంచినట్లు కాదు కానీ, మన విశ్వాసం అనేటువంటిది క్రీస్తులో ఉన్నట్లయితే, క్రీస్తు వైపు ఉన్నట్లయితే మనం బ్రతకగలుగుతాం అన్న విషయాన్ని మనం చూస్తాం. క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి అది ఒక ఆజ్ఞగా కూడా మనం చూస్తాం. ఒక రకమైనటువంటి రీతిగా అది ఒక ఆశీర్వాదం అని కూడా మనం చెప్పవచ్చు. కాబట్టి బ్రతికి నా యందు విశ్వాసం ఉంచి వాడు ఎన్నడూ కూడా చనిపోడు అన్న విషయాన్ని మనం చూస్తాం. కాబట్టి విశ్వాసము మనం కలిగి జీవించు వారంగా మనం ముందుకెళ్ళాలి. మరొక విషయాన్ని మనం చూస్తే లేఖన భాగంలో వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఇక్కడ. కానీ యేసయ్య ఇచ్చే భారం చాలా ప్రత్యేకంగా అన్నింటిలో స్థిరత్వాన్ని కలుగ చేస్తుంది అన్న విషయాన్ని మనం చూస్తాం. అన్నిటిలో స్థిరత్వాన్ని కలుగ చేస్తుంది. దేవుడు భారం ఇచ్చినప్పుడు ఆ భారములో మనకి దేవుడు స్థిరత్వాన్ని అనుగ్రహిస్తాడు. జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ఈ రీతిగా ఎగ్జాంపుల్గా దేవుడు నాకు ఇచ్చినటువంటి భారము, బాధ్యతను బట్టి నేను ఉదయకాల ఆరాధనని కొనసాగిస్తూ ఉన్నాను. గత 4.5 సంవత్సరం నుంచి దాదాపుగా 5 years అవుతుంది దగ్గరగా. ఏ రోజు కూడా, ఒక్కో రోజు కూడా పరిస్థితులు అనుకూలించలేదు అన్నట్లుగా బ్రేక్ చేయలేదు. అది నా గొప్పతనం కాదు. దేవుని వైపు ఎప్పుడైతే చూస్తూ దేవునిపైన ఆధారపడుతూ ముందుకు వెళ్తూ ఉన్నానో అప్పుడు దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. కొంతమందికి లీడింగ్ చేయడానికి అప్పగించాను, కొన్ని దినాల వరకు చేశారు. వారు స్టాప్ అయ్యారు అని నేను స్టాప్ చేయలేదు. ఇలా కొంతమందికి ఉదయకాల సమయంలో కొంతమందికి ప్రీచ్ చేయడానికి ఇచ్చాను. వారు కొంతమంది ఉన్న పరిస్థితులు బట్టి ఆగిపోయారు. అలా అని ఆ దినాన్ని తీసేయలేదు. ఎందుకు ఈ మాట తెలియచేస్తా ఉన్నానంటే, కేవలం నా బలము పైన, నా శక్తి పైన నేను ఆధారపడి ఉంటే ఇవన్నీ చేయలేను నేను. మనకు ప్రతి ఉదయం కూడా అనేక విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఎగ్జాంపుల్గా ఒక్క విషయం మీరు అర్థం చేసుకోవడానికి తెలియచేస్తా ఉన్నాను. ఇలాంటివి ఎన్నో ఇప్పటికీ కొంతమందికి అర్థం అవ్వదు. 24 hours నువ్వు ఎలా మేనేజ్ చేస్తావు జాబ్ని, కుటుంబాన్ని, పరిచర్యను అంటారు. అది నా గొప్పతనం కాదు. ఎందుకు ఈ మాట తెలియచేస్తా ఉన్నానంటే, మనం కూడా యేసయ్య ఇచ్చేటువంటి భారము కలిగి మనం ఉన్నప్పుడు ఆ భారం అనేటువంటిది ఎట్లా ఉంటుందంటే
ప్రత్యేకముగా ఉంటుంది. అదే రీతిగా అది స్థిరత్వాన్ని ఇస్తుంది అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. స్థిరత్వాన్ని ఇస్తుంది. ఉదాహరణకి పౌలు గారు మనం చూసినట్లయితే, పౌలు సౌలుగా ఉన్నప్పుడు సంఘమును చెడగొట్టే ఆయన మారిపోయిన తర్వాత మనం చూస్తే లేఖన భాగంలో సంఘముల మీద చింత భారము కలిగి ఉన్నాడు ఆయన. నా మాట అర్థం చేసుకున్నాను. ఒకప్పుడు పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఇంటింటా జొచ్చి ఎక్కడైతే ఎవరైతే స్త్రీలు కనిపిస్తూ ఉన్నారో, ఎవరైతే దేవుణ్ణి ఆరాధించేటువంటి వారు ఉంటున్నారో వారందరినీ కూడా బయటకు ఈడ్చుకొని వచ్చి వారందరినీ కూడా ఎంతగానో హింసించాడు అన్న విషయాన్ని మనం చూస్తాం. హింసించాడు. ప్రభు ఎప్పుడైతే దర్శించాడో ఆయనను, దేవుడు దర్శించిన తర్వాత ఆ వ్యక్తి జీవితంలో మార్పును మనం చూస్తాం. ఎవరినైతే హింసించాడో, ఏ కుటుంబమునైతే బాధ పెట్టాడో, ఏ పరిస్థితుల గుండా ఏ సంఘమునైతే బాధ పెడుతూ ముందుకు వెళ్ళాడో, సంఘాల పట్ల ఆయనకు భారం కలిగినట్లుగా మనం చూస్తాం. చింత కలిగి ఉన్నట్లుగా మనం చూస్తాం. ఈరోజు మన చింత ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలి, ఎలా బ్రతకాలి. మనకు దైవిక చింత ఉండాలి, భౌతిక చింత ఉండకూడదు. జ్ఞాపకం చేసుకోవాలి. మా పిల్లల భవిష్యత్తు ఎట్లా, వారి వివాహాలు ఎట్లా, వారికి ఉన్న పరిస్థితులు ఎట్లా, కుటుంబ పోషణ ఎట్లా, ఇవన్నీ కూడా భౌతికపరమైనటువంటి చింత మనకు ఉండకూడదు. అందుకే మీరు చింతించడం వలన ఏం కూడా ఉపయోగం లేదని ఎగ్జాంపుల్గా కొన్ని విషయాలు తెలియజేస్తారు. కాబట్టి మన చింత యావత్తు ఆయన పైన వేయాలని పేతురు గారు కూడా చక్కగా వివరిస్తారు లేఖన భాగాల్లో. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనకు దైవిక చింత ఉండాలి, కానీ భౌతికమైనటువంటి చింత ఉండకూడదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్ని పరిస్థితుల్లో దేవుడు కావలసిన సమస్తాన్ని కూడా సమకూరుస్తాడు. మొదట ఆయనను ప్రేమించగలిగినట్లయితే. రోమా 8:28 ప్రకారం దేవుని ప్రేమించు వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగును అన్న విషయాన్ని తెలియచేస్తా ఉన్నారు. కాబట్టి మనం దేవుని ప్రేమించు వారముగా మనం ఉన్నప్పుడు దేవుడు సమస్తాన్ని సమకూరుస్తాడు. భౌతిక చింత మనకు ఉండకూడదు, కానీ ఆధ్యాత్మిక చింత ఉండాలి. నశించిపోతున్న ఆత్మల పట్ల చింత ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో ఆత్మీయ జీవితంలో కుటుంబాన్ని కట్టుకోవడానికి చింత ఉండాలి. చదవండి ఈ మాటని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. ఇవియునుగాక సంఘములన్నిటిని గుర్చిన చింతయు కలదు. ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. దినదినము నాకు కలుగుచున్నది. 27th వర్స్ కూడా చదవనాక 27వ వచనం. ప్రయాసముతోనూ కష్టములతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వంతోనూ ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకములున్నాయి. ఆ పై వచనాలు ఇంకా 2-3 వచనాలు కూడా నోట్ చేసుకొని మీరు చదువుకున్నట్లయితే, ఇక్కడ పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఆయన ఎటువంటి పరిస్థితి అంటే సంఘాన్ని హింసించేటువంటి పరిస్థితుల్లో ఆయన జీవించగలిగాడు. ఎప్పుడైతే ప్రభు భారము కలిగి, దేవుడిచ్చినటువంటి పరిచర్య భారము కలిగి ముందుకు వెళ్తా ఉన్నాడో, ఆయన జీవించినటువంటి విధానంను మనం చూస్తే ఎన్నో మార్లు దెబ్బలు తిన్నాడు, ఎంతోమందితో కొట్టబడ్డాడు, ఓడ బ్రద్దలైన పరిస్థితిని మనం చూస్తాం. ఇన్ని పరిస్థితుల గుండా వెళ్తున్నప్పటికీ కూడా ఆయన ఎక్కడ కూడా వెనకంచ వేయలేదు. దేవుని యొక్క ఆత్మ నడిపింపుని బట్టి ముందుకెళ్ళాడు. పరిశుద్ధ ఆత్మ దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళకూడదంటే అక్కడికి వెళ్ళలేదు. ఆలోచన చేయాలి. దేవుని యొక్క సన్నిధిలో మనం లేఖన భాగాల్ని పరిశీలించుకుంటూ మనం ముందుకెళ్ళినట్లయితే ఆయనకు కలిగిన చింత ఏంటంటే కుటుంబాన్ని అభివృద్ధి పరుచుకోవడం కాదు. ఆయన కలిగిన చింత ఏంటంటే ఆస్తులు సంపాదించుకోవడం కాదు. ఆయన కలిగినటువంటి చింత ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలని కాదు అన్న విషయాన్ని మరొకసారి మీకు గుర్తుకు చేస్తా ఉన్నాను. మరొకసారి మనం చదువుకుందాం. 27-28 వచనాలు చదవనాక. ప్రయాసముతోనూ కష్టముతోనూ తరచుగా జాగారములతోనూ ఆకలి దప్పికలతోనూ తరచుగా ఉపవాసముతోనూ చలితోనూ దిగంబరత్వంతోనూ ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకములున్నవి. ఇవన్నీ కాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు. ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. ఎవడైనను చదవనా బ్రదర్? చాలా ఇక్కడ లేఖన భాగాల్ని మనం చూస్తే ప్రభు సన్నిధిలో దినదినము నాకు చింత కలుగుతుంది అంటాడు. ఆ మాట అండర్లైన్ చేసుకోవాలి.
ఆధ్యాత్మికంగా మన జీవితాల్లో దినదినము వేటి విషయాల్లో మనం చింతిస్తూ ఉన్నాం అన్న విషయాన్ని ఆలోచన చేయాలి. వేటి గురించి? కుటుంబ జీవితంలో కావలసిన ఆహార పదార్థాల నుంచి మన చింత ఉంటున్నదా? పిల్లల భవిష్యత్తు పైన మన చింత ఉంటున్నదా? వారికి ఫీజులు, లేకుంటే ఇంకా రకరకాలైనటువంటి పరిస్థితులు, వారి భవిష్యత్తు, లేకుంటే ఆరోగ్య విషయాల్లో వేటి విషయాల్లో చింతిస్తూ ఉన్నారు అన్న విషయాన్ని ఆలోచన చేయాలి. వేటి విషయాల్లో చింత కలిగి ఉంటున్నాం, అవి లేవు ఇవి లేవని బాధపడుతూ ఉన్నట్లయితే భౌతికపరమైన చింత ఉండకూడదు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మీరు ఎప్పుడు కూడా మీ ఆత్మలో ఏ విషయమైన గురించి అయినా కూడా ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నారేమో ఒకసారి ఆలోచన చేసుకునండి. భౌతికపరమైనటువంటి చింత మీకు ఉంటున్నదా? అది ఆధ్యాత్మికమైనటువంటి చింత మీకు కలిగి ఉంటున్నారా అన్న విషయాన్ని అనలైజ్ చేసుకోవాలి. ఈ యొక్క పౌలు గారు చెప్తున్నటువంటి మాట, నాకు సంఘం పట్ల దినదినము భారము కలుగుతూ ఉన్నది అన్న విషయాన్ని మనం చూస్తాం. చింత కలుగుతుంది అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. దైవికమైనటువంటి చింత మనకు ఉండాలి. ఇదిగో ఈ సంవత్సరంలో, ఇదిగో పోయిన నెలలో ఆగస్టు మాసంలో నాకున్న ఆధ్యాత్మిక జీవితానికి, సెప్టెంబర్ జీవితంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక జీవితానికి ఇంప్రూవ్మెంట్ ఉండాలి. గడిచిన 2023 ఇయర్స్కి, 2023కి, ఈ సంవత్సరం 2024కి ఆధ్యాత్మికంగా నా జీవితంలో అభివృద్ధి కనపడాలి. ఇదిగో నాకున్నటువంటి కుటుంబ సభ్యులు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, గడిచిన దినాలకి, రానున్న దినాల్లో ప్రతి దినానికి ఏదైనా ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధిని చూడగలుగుతున్నానా? అటువంటి చింత కలిగి ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో పరిచర్య ఎంత చేశాం లాస్ట్ ఇయర్కి, ఈ ఇయర్కి? ఎంత వాక్యం చదివాం, ఎంత ప్రార్థన చేశాం, ఎంత సహవాసంలో ఉన్నాం, ఎంతగా ఇంకా ప్రభు కొరకు మనం జీవిస్తూ ఉన్నాం? దినదినము అట్టి భారం మనం కలిగి ఉండాలి. ఇరుగు పొరుగు వారు ఎంతోమంది నశించిపోతూ ఉన్నారు. మన గ్రామంలో ఉన్న వారు నశించిపోతూ ఉన్నారు. సంఘానికి వస్తున్న వారి పాపాన్ని విడిచిపెట్టలేక ఇష్టానుసారమైనటువంటి జీవితం జీవిస్తూ ఉన్నారు. క్రీస్తును ప్రేమను కలిగి లేకపోకుండా లోకంలో తిరిగి జీవిస్తున్న వారు ఎంతోమంది ఉంటున్నారు. చింత, భారము, అటువంటి చింత మనం కలిగి ఉండాలి. వారి నిమిత్తమై భారముగా ప్రార్థన చేయాలి, దేవుడు వారిని విడిపించినట్లుగా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉన్న పరిస్థితులు ఏదైనా కూడా భౌతికంగా చింతించు వారంగా మనం ఉండక ఆధ్యాత్మికమైనటువంటి చింత మనం కలిగి ఉండాలి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఈ మోతకర్రలు భారంను భరించడానికి ఉపయోగపడుతుంది. అలానే ఈయకున్నటువంటి ఎందుకు రేకును పొదిగించాలంటే అటు విశ్వాసము కలిగి మనం ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని బలపరిచి వాడుకుంటాడన్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. రెండవ మాటగా మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా భార వాహనం ఎక్కి గాడిద అన్న విషయాన్ని మనం చూస్తాం లేఖన భాగాల్లో. మనమందరం కూడా ఈ యొక్క ఉన్నటువంటి విధానం బట్టి ఈస్టర్ దినాల్లో మనం ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుంటాం. కట్టబడిన గాడిద, కట్టబడిన మనిషికి సాదృశ్యం అన్నట్లుగా, దేవుడు కట్లు విప్పాడు అన్నట్లుగా, మనిషిని ఉపయోగించుకుంటున్నాడు పరిచర్లో అన్నట్లుగా వివిధ కోణాల్లో వాక్యాలు వివరిస్తూ చెప్తూ ఉన్న విధానం బట్టి మనం వింటూ ఉంటాం. మీరు కూడా బోధించి ఉండవచ్చు, ఇతరులకు చెప్పి ఉండవచ్చు. అయితే ఇక్కడ మనం మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనంలో వ్రాయబడినటువంటి విధానమును బట్టి మనం చూస్తే భారమును భరించే జంతువు గాడిద అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ గాడిద ఎక్కి రావడం మనం చూస్తాం. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభులు వారు అక్కడ ఉన్నటువంటి ఆ జంతువుని వాహనముగా ఎక్కించుకున్నాడు. అక్కడున్న పరిస్థితి, సందర్భము వేరే అయినప్పటికీ కూడా సురేఖక్క చదువుతున్నారా? బ్రదర్ కొంచెం ఇందాక స్క్రీన్ ఒకటి పెట్టండి బ్రదర్. ఓకే, సరే బ్రదర్. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా భార వాహనం ఎక్కి అన్న విషయాన్ని మనం చూస్తాం. స్క్రీన్ కనిపించట్లే. కనిపించలేదా? అందరికి కనిపించలేదా? కనిపిస్తుంది. కనిపించుకోకుండా అన్నట్లయితే మీరు లెఫ్ట్ అయిపోయి మళ్ళీ జాయిన్ అవ్వండి. మేబీ సిగ్నల్ ప్రాబ్లం బట్టి అలా ఉండొచ్చు. ఎవరికైనా అలా అనిపిస్తున్నట్లయితే లెఫ్ట్ అయ్యి మళ్ళీ జాయిన్ అవ్వండి, మంచిది. సో ఇక్కడ మనం చూస్తే లేఖన భాగంలో మనం అర్థం చేసుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆ భార వాహనం ఎక్కి అని వ్రాయబడి ఉంటుంది కదా.
అప్పటికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ సందర్భం ఆల్రెడీ మీకు గతంలో తెలియచేశాను, దేవుని యొక్క సన్నిధిలో ఆయన సందర్భం వచ్చింది కాబట్టి గుర్తుకు చేస్తూ ఉన్నాను. గతంలో యేసుక్రీస్తు ప్రభుల వారి ఆ యొక్క యెరూషలేం ప్రాంతంలో నివాసం చేయలేదా, ఆ ప్రాంతంలో ప్రయాణించలేదా అన్న విషయాన్ని ఆలోచన చేస్తే అనేక మార్లు ఆయన ప్రయాణం చేశాడు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు మరణానికి అప్పగించుకునేటువంటి సమయంలో ఆ యొక్క వీక్లో మనం చూస్తే అది చివరి వారముగా మనం చూస్తాం, లేఖన భాగంలో నుంచి చివరి వారముగా. ఇంకా మనం చూస్తే ఎవరైనా రాజులు జయించడానికి వచ్చినట్లయితే ఆ యొక్క ఉన్నటువంటి విషయాల్ని మనం అర్థం చేసుకున్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఎప్పుడైతే అందరూ కూడా వస్తున్నటువంటి సమయంలో, ఆ సమయంలో మనం చూస్తే గుర్రాల పైన లేకుంటే ఏనుగుల పైన రాజులు ప్రయాణించేటువంటి వారు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు గాడిదని ఎందుకు ఎన్నుకున్నాడు అంటే ఇది తగ్గింపు స్వభావానికి సాదృశ్యంగా కూడా మనం చెప్పవచ్చు. తగ్గింపు స్వభావానికి సాదృశ్యముగా, అలానే సమాధానంగా ఆయన వస్తున్నట్లుగా మనం చూస్తాం. మన జీవితాల్లో ఆయన సమాధానాన్ని గ్రహించడానికి ఆయన ఉన్నాడు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా హోసన్నా హోసన్నా అని అందరూ కూడా బట్టలు పరిచినట్లుగా మనం చూస్తాం. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అప్పటి వరకు ఆ గాడిదకు విలువ లేదు కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ గాడిదను ఉపయోగించుకున్నాడో ఆ గాడిదకు విలువ పెరిగింది. ప్రజలందరూ కూడా దారి పొడుగున బట్టలు పరుస్తూ ఉన్నాడు. ఆలోచన చేయండి, ఒకానొక సమయంలో అది భారం మోసే పరిస్థితుల్లో ఉంది. ఎంతమంది చూసారండి గాడిదను? చూసారా? ఓకే. చిన్నతనంలో ఉన్నప్పుడు మా అవ్వ వాళ్ళ ఊరిలో గాడిదలు ఉండేవి ఎక్కువ. కాబట్టి చిన్నతనంలో నేను మా అవ్వ వారి ఊరికి వెళ్ళినప్పుడు 4th క్లాస్ ఆ టైంలో అక్కడ ఎక్కువ ఉండేవన్నారు. అప్పుడు గమనించాను, కొంతమంది వీళ్ళు చాకలి వారులు ఉంటారు కదా, బట్టలు ఉతికి వాటిపైన ఆ బట్టలు పెట్టి వాటిని తీసుకొని వెళ్ళేటువంటి వారు, అవి బరువును మోయగలరు కదండి. అపవిత్రమైనదిగా కూడా మనం చూస్తాం. బిబ్లికల్గా మనం కొన్ని విషయాలు మనం చూస్తే ఇంకా ఆయా పరిస్థితుల్లో మనం చూస్తాం. చాలా విషయాలు నేర్చుకోవచ్చు. గతంలో వాటి గురించి మీకు తెలియచేశాను. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మన జీవితాలని దేవుడు మనల్ని పవిత్రపరిచి మన విలువ లేనటువంటి మన జీవితానికి విలువను అనుగ్రహించి మనం ఎన్నిక లేనటువంటి వారుగా ఉన్నప్పుడు దేవుడు ఎన్నిక చేసుకొని దేవుడు మనల్ని ఏర్పరచుకొని దేవుడు మనల్ని ప్రత్యేకించి దేవుడు మనకు రక్షణ అనుగ్రహించి పరిశుద్ధ ఆత్మను అనుగ్రహించి ఈ రీతిగా ఆత్మ నడిపింపులో ఎలా ముందుకెళ్లాలో నేర్పిస్తూ, అలానే మనం చూస్తే ఆత్మ ఫలమును అదే రీతిగా ఆత్మ వరములను కలిగి ఉండడానికి ఎన్నో విషయాలు మనకు గైడ్ చేస్తూ మనం ముందుకెళ్ళినప్పుడు ఇంకా నేను ఆ భారాన్ని మోసుకుంటూ ముందుకెళ్తాను అన్నట్లుగా ఉన్నట్లయితే విశ్వాసులుగా ఉన్న ప్రతి ఒక్కరము కూడా ఆలోచన చేయాలి. అది నిజముగా దైవికంగా మనం ఆలోచిస్తూ ఉన్నామా అన్న విషయాన్ని ఆలోచన చేయాలి, లేకుంటే భౌతికంగా ఆలోచిస్తున్నామా అన్న విషయాన్ని ఆలోచన చేయాలి. ఎప్పుడైతే ప్రభుల వారు ఆ యొక్క గాడిదను ఉపయోగించుకున్నారో అప్పటి వరకు అది మోసే పరిస్థితుల్లో ఉంది. ప్రజలందరూ కూడా వాటిపైన భారమును మోపిన వారే. అయితే ఎప్పుడైతే ప్రభు ఆ యొక్క గాడిదను ఉపయోగించుకున్నాడో అక్కడ మనం చూస్తే దారి పొడుగునా కూడా బట్టలు వేసినట్లుగా ఆ గాడిదకు విలువ పెరిగినట్లుగా మనం చూస్తాం. ఈరోజు నేను మనమందరం కూడా క్రీస్తు ప్రభుల వారిని కలిగి ఉన్నట్లయితే మన విలువ పెరుగుతుంది. మన కుటుంబాల్లో మన విలువ ఎలా ఉంది, మన ఇరుగు పొరుగు వారి మధ్య మన విలువ ఎలా ఉంది, మన సంఘములో లేకుంటే సమాజములో నువ్వు చేస్తున్న పని దగ్గర, నువ్వు చేసే జాబ్లో, నువ్వు చదువుకున్నటువంటి ఆ యొక్క చదువు దగ్గర ఎలా ఉంటున్నది నీ విలువ అన్న విషయాన్ని ఆలోచన చేయాలి. అందరితో పాటు నిన్ను కూడా చూస్తున్నట్లయితే నీలో ఆత్మీయత లేదని అర్థం చేసుకోవాలి. వెరీ సింపుల్ ఆన్సర్. అందరితో పాటు ప్రత్యేకంగా చూడకోకుండా నిన్ను కూడా అందరితో పాటు సమానంగా చూస్తున్నారంటే ఆత్మీయంగా ఎదుగుదల లేదు అని అర్థం. నా మాట అర్థం చేసుకున్నాను. అందరితో పాటు అంటే ప్రభుని అంగీకరింపని వారిని అంగీకరించినటువంటి నిన్ను ఒకే రీతిగా చూస్తూ ఉన్నారు అంటే
ఆధ్యాత్మికంగా మనలో ఇంప్రూవ్మెంట్ లేదని మనం అర్థం చేసుకోవాలి. ఆత్మీయంగా మనం ఎదగట్లేదు అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించేద్దాం. నిజముగా ప్రభువును కలిగి ఉన్నటువంటి మన జీవితాల్లో మన విలువ ఏంటి అన్న విషయాన్ని ఆలోచించేయాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని విలువ పెట్టి కొన్నాడన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనము మన సొత్తు కాదు కానీ దేవుని సొత్తు అన్న విషయాన్ని మనం చూస్తాం. మనకై మనము మన జీవితాన్ని కొనసాగించినట్లయితే మనకు విలువ ఉండదు. క్రీస్తు ప్రేమను బట్టి మనం కొనసాగిస్తూ మనం ముందుకెళ్ళినప్పుడు మన జీవితాల్లో విలువ కలిగి ఉంటాం అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. విలువ కలిగి ఉంటాం. ప్రభు సన్నిధిలో దేవుడు ఏదైతే మనతో మాట్లాడుతున్నాడో ఆ విషయాలు మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్దాం. కాబట్టి భారమును భరించే జంతువు గాడిద, ఆ భారము ఎక్కి రావడం మనం చూస్తూ మనం లేఖన భాగంలో మనం ముందుకెళ్తాం. ఈ తుమ్మకర్రకు బంగారు పొదిగించాలి. ఇక్కడ బంగారు అలంకారానికి సాదృశ్యంగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తును ధరించుకున్నటువంటి మనం అందరం కూడా మనం చూస్తే దైవిక అలంకరణ మనలో ఉండాలి. దైవిక అలంకరణ. మనం నార్మల్ వస్త్రాలు వేసుకున్నామా, పట్టు వస్త్రాలు వేసుకున్నామా ఇంపార్టెంట్ కాదు. వస్త్రం వేసుకోవడం ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా ఆలకిద్దాం. ఆరంభంలో మనం చూస్తే ఆదికాండంలో వారు దిగంబరులై ఉన్నట్లుగా వారు గ్రహించారు. వెంటనే ప్రభు వారిని సంరక్షించినట్లుగా మనం చూస్తాం. ఎవరు ఉన్నటువంటి పరిస్థితుల్లో బట్టలు లేకుండా ఉంటారంటే త్రాగుబోతులు, ఇంకా కొన్ని అలవాట్లు కలిగినటువంటి వారు ఎక్కడంటే అక్కడ ఉంటారు. ప్రభువును కలిగిన మన జీవితాల్లో దైవిక అలంకరణను మనం చూస్తాం. కాబట్టి అంటే క్రీస్తును ధరించుకోవడం అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. సంఘం అనగా వధువు ఎట్లా ఉండాలి చూడండి. వివాహ సమయాల్లో చూడండి, వివాహము అవుతున్నటువంటి ఆ సమయాల్లో పెళ్ళికొడుకు ఎక్కడి నుంచో వస్తూ ఉంటాడు. అదే ఊర్లో కావచ్చు, ఇంకొక ఊర్లో కావచ్చు. వివాహ సమయానికి సిద్ధపరిచేటప్పుడు ఏ రోజు కూడా పెళ్ళికొడుకును పెళ్ళికూతురును తయారు చేయరు మామూలుగా అర్థం చేసుకోవడానికి. వివాహ సమయాల్లో చూడండి ఎంతమంది ఉంటారో చుట్టూ కదా. జస్ట్ అర్థం చేసుకున్నాం అంటే మంచిగా అలంకరించాలి. పెళ్లి కుమార్తె మంచిగా కనిపించాలి. ఆ యొక్క ఉన్నటువంటి వేదిక పైన పెళ్లి కుమారుడు మంచిగా కనిపించాలన్నట్లుగా దాదాపుగా కనీసం అంటే ఒక 5-6 మంది ఆమె చుట్టూ ఉండి ఆమెకు జడాలించడం, లేకుంటే ఇంకా రకరకాలుగా మనం చూస్తాం భౌతికమైన అలంకరణ విషయంలో. ఈరోజు వరుడైనటువంటి ప్రభువు పరిపూర్ణుడుగా సంపూర్ణుడుగా ఆయన ఉంటున్నాడు. వధువు సంఘముగా ఉన్నటువంటి మన జీవితాల్లో అలంకరణ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. నా పాయింట్ మీరు అర్థం చేసుకునండి. భౌతికమైనటువంటి అలంకరణ గురించి నేను మాట్లాడలేను, కానీ ఆత్మీయ అలంకరణ మనం కలిగి ఉంటున్నామా? క్రీస్తును కలిగినటువంటి వారంగా మనం ఉంటున్నామా? వధువు సంఘముగా ఉన్నటువంటి నీవు నేను మనమందరం రక్షింపబడినటువంటి ప్రతి ఒక్కరూ కూడా మనం చూస్తే పరిపూర్ణ సౌందర్యముతో అలంకరింపబడాలి. వాక్యంలో మనం చూస్తే ప్రకటన పరమగీతంలో గ్రంథంలో రాయబడిన రీతిగా సుందరి అన్నట్లుగా మనం చూస్తాం. ఆయన సుందరుడు, మనం కూడా సుందరిగా కనిపించాలి, సౌందర్యంగా మనం కనిపించాలి. మనకున్నటువంటి భౌతికమైనటువంటి కలర్ ఇంపార్టెంట్ కాదు. నువ్వు నల్లగా ఉన్నావా, తెల్లగా ఉన్నావా, ఎర్రగా ఉన్నావా, లేకుంటే నీకున్నటువంటి ఉన్నటువంటి కాళ్ళు లేకున్నావా, చేతులు లేకున్నావా, లేకుంటే గుడ్డిదానుగా ఉన్నావా, గుడ్డివాడుగా ఉన్నావా, లేకుంటే ఉన్నటువంటి విధానం బట్టి ఆ యొక్క భౌతికంగా చూడడానికి అందహీనునిగా ఉన్నావా, అన్నం కలిగి ఉన్నావా, ఇట్స్ నాట్ మ్యాటర్. అది అంత ఇంపార్టెంట్ కాదు. అయితే ఆధ్యాత్మిక జీవితంలోనికి వచ్చే లోపల రక్షింపబడినటువంటి మన జీవితాల్లో ప్రభు సన్నిధిలో మనం అర్థం చేసుకున్నట్లయితే ఆత్మీయమైనటువంటి అలంకరణ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది అన్న విషయాన్ని మీకు తెలియచేస్తా ఉన్నాను. జ్ఞాపకం చేసుకోవాలి. పొట్టిగా ఉన్నారని, హైట్ ఉన్నారని, లావు ఉన్నారని, సన్నగా ఉన్నారని వీటిపైన చింత ఉంటుంది, కానీ ఆధ్యాత్మికమైన చింత ఉండదు. బాగా తింటారు 3 పూట్ల, తినద్దని నేను చెప్పట్లేను. అది అరగడానికి గంటల తరబడి నడుస్తూ ఉంటారు కదండి. సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం సమాజంలో. ఒకసారి మా స్పిరిచువల్ ఫాదర్తో నేను అన్నతో అందరూ వాకింగ్ వెళ్తూ ఉన్నారు, మనం కూడా వాకింగ్ వెళ్తే బాగుంటుంది కదా ఆరోగ్యంగా అని. అప్పుడు అన్న ఒక మాట అన్నాడు, లిమిట్గా తింటే ఏదైనా కూడా మంచిదే,
ఓవర్గా తిని అలా నడిచి దానికన్నా లిమిట్గా తిని ఇలా రెస్ట్ తీసుకునేది మంచిది కదా అన్నాడు. నాకు అనిపించింది అది కూడా నిజమే కదా అనిపించింది అర్థం చేసుకోవడానికి. అలాని వాకింగ్ చేయొద్దని నేను చెప్పట్లేను. మీకున్న పరిస్థితులు, మీకున్న ఆరోగ్యంను బట్టి మీరు చేయవచ్చును, వ్యాయామం చేయవచ్చును. అయితే అర్థం చేసుకున్నట్లయితే భౌతికమైనటువంటి స్థితిలోనికి మనం ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. మంచిదే, ప్రాధాన్యత ఇవ్వాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే ఆత్మీయంగా మనం ఎంత బలముగా ఉన్నా భౌతికంగా బలహీనులుగా ఉంటే ప్రభు కొరకు వాడబడలేము. అయితే ఆధ్యాత్మికంగా బలహీనులుగా ఎప్పుడు అవ్వకూడదు. నా మాట అర్థమవుతుందా అండి అందరికీ? ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం చూస్తే మనకి ఏం లేవు. చూడండి, కొంతమంది ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్తున్నప్పుడు అలంకరించుకోవడానికి ఏమైనా వస్తువులు లేకుండా అన్నట్లయితే గజ్జెలు కావచ్చు, స్త్రీలు ప్రాముఖ్యంగా గజ్జెలు కావచ్చు, కమ్మలు కావచ్చు, హారాలు అంటారా, ఇంకా చైన్లు అంటారా, అవి లేవు ఇవి లేవని అవసరమైతే పక్కింట్లో అయినా కూడా అడిగి తీసుకొని వెళ్తూ ఉంటారు. మళ్ళీ వివాహానికి వెళ్తున్నాం, అక్కడ ఏమి వేసుకొని వెళ్ళకుంటే బాగోదండి, మళ్ళీ వచ్చిన తర్వాత వెంటనే ఇచ్చేస్తాం అని తీసుకొని వెళ్తూ ఉంటారు. నేను కడపలో ఉన్నప్పుడు ఎక్కువగా వీటిని గమనించాను. ఆలోచన చేస్తే భౌతికమైన అలంకరణ అందరు చూసినప్పుడు మనం ఎక్కడ కూడా తగ్గకూడదు, మనకి ఏం లేదన్నట్లుగా ఎవరికి కనిపించకూడదు కదండి. భౌతికపరమైన ఆధ్యాత్మికంగా ఆలోచన చేయాలి. మనం ఆధ్యాత్మికముగా బలహీనలుగా అవ్వకూడదు, బలముగా ఉండాలి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే పరిపూర్ణ సౌందర్యముతో అలంకరింపబడి ఉన్నది ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తాం. సంఘమును దేవుడు కోరుకుంటున్న విషయం ఏంటంటే రక్షింపబడినటువంటి మనం అందరం కూడా, వధువు సంఘముగా ఉన్న మనం అందరం కూడా ఆధ్యాత్మిక స్థితిలో ప్రతి దినము కూడా మనం సౌందర్యవంతులముగా అవ్వాలి. ఆధ్యాత్మిక జీవితంలో ప్రతిదినం అందముగా తయారవ్వాలి. ఆత్మీయ జీవితంలో భౌతికంగా కాదు, ఫెయిర్ అండ్ లవ్లీలు, పౌడర్లు ఇలాంటి విషయాలు కాదు. అర్థం చేసుకోవాలి. భౌతికపరమైనటువంటి స్థితిలోనికి కాదు, ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో నల్లగా అందహీనంగా ఉండే, అంటే మాలిన్యం కలిగి నశించిపోతున్న మనకు బంగారం లాంటి, స్వచ్ఛమైన బంగారం లాంటి యేసుక్రీస్తును మనం పొదిగింపబడితే మనకు ఆధ్యాత్మికమైనటువంటి సౌందర్యం కలుగుతుంది అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆధ్యాత్మికమైన సౌందర్యం కలిగి ఉంటుంది. నల్లగా అందహీనముగా అనగా పాపములో మనం ఉండి అందరి చేత మనము తృణీకరింపబడినటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, అందరి చేతిలో మనం దూషింపబడుతున్నప్పటికీ కూడా ఆ నల్లగా అందహీనంగా అనగా ఆధ్యాత్మిక జీవితంలో ఎదగకోకుండా బలహీనముగా మనం ఉన్నట్లయితే, ఎప్పుడైతే క్రీస్తును మనం ధరించుకుంటామో, క్రీస్తు విశ్వాసం కలిగి మనం ముందుకు వెళ్తూ ఉంటామో, ఆ మాలిన్యము కలిగి నశించిపోకోకుండా క్రీస్తు ప్రేమను కలిగి క్రీస్తులో మనం ముందుకు వెళ్ళినట్లయితే మనం బ్రతకగలుగుతాం. అలానే క్రీస్తుతో మనం పొదిగింపబడినట్లయితే మనకు ఆధ్యాత్మికమైనటువంటి సౌందర్యము కలిగి ఉంటామన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. అలానే మనం చూస్తే ఆత్మ సంబంధమైనటువంటి ఆభరణములు అలంకరింపబడిన పెళ్లి కుమార్తెగా మనం అలంకరింపబడి ఉండాలి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆత్మ సంబంధమైనటువంటి రీతిగా అలంకరింపబడినటువంటి పెళ్లి కుమార్తెగా మనం అలంకరింపబడి ఉండాలి మన ఆత్మీయ జీవితంలో. ఒకసారి ఆలోచన చేద్దాం. మనము బహుశా మీరు ఎన్నో సంవత్సరాల నుంచి మీరు వింటూ ఉండవచ్చు, ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ఇదిగో ఆయన రానై ఉంటున్నాడు అన్న విషయాన్ని గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి మీరు వింటూ ఉండవచ్చు. ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తూ ఉన్నాడంటే ఇంకా ఎంతోమంది నశించిపోతూ ఉన్నారు. వారందరినీ బహుశా మన కుటుంబాల్లో ఉన్న వారే కావచ్చు, ఇరుగు పొరు వారే కావచ్చు, దేవుడు ఇంకా సమయం, ఈ కృపాకాలంలో దేవుడు సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈ కృపాకాలంలో అన్నిటికన్నా ఎక్కువ సంవత్సరాలు ఉన్నటువంటి కాలం కూడా కృపాకాలమే అని పండితులు బోధిస్తూ ఉంటారు. ఎంతోమంది బైబిల్ జ్ఞానం కలిగిన వారు కూడా ఎక్కువ సమయం ఇప్పుడు కాలాలు నేర్చుకుంటున్నాం కదా మనం. అలా గడిచినటువంటి కాలాల్లో మనం చూస్తే
ఎక్కువ కాలం ఇవ్వబడినటువంటిది ఏంటంటే కృపాకాలం. ఎందుకంటే ప్రజలు రక్షింపబడాలి. దేవుని యొక్క సన్నిధిలో మనం అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళినట్లయితే ఎందుకు దేవుడు తడువు చేస్తూ ఉన్నారు రాకుండా అంటే ఇంకా మనలో ఇంకేమైనా బలహీనతలు ఉన్నాయేమో, ఇంకా ఈ దైవికమైన అలంకరణ ఇంకెక్కడైనా కూడా లేకుండా ఉంటున్నామేమో ఆలోచన చేయాలి. ప్రభు సన్నిధిలో ఆయన తిరిగి మధ్యాకాశానికి రానై ఉంటున్నాడు. మనల్ని కూడా ఆయన తీసుకెళ్ళడానికి రానై ఉంటున్నాడు. కాబట్టి మనం ఆధ్యాత్మికముగా ప్రభు కొరకు అలంకరింపబడినట్లయితే ఉన్నటువంటి వరుడైనటువంటి ప్రభు వధువుగా ఉన్నటువంటి మనల్ని తీసుకొని వెళ్తాడు అన్న విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాను. గతంలో యూదుల గురించినటువంటి వివాహాల్లో ఉన్నటువంటి ఆ ప్రత్యేకత గురించి మీకు వివరిస్తూ వచ్చాను. యూదుల వివాహంలో ఉన్నటువంటి ఆ ప్రత్యేకతను మనం అర్థం చేసుకున్నప్పుడు ప్రభు రాకడని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. దాదాపుగా 2 times మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ యొక్క ప్లాట్ఫామ్లో. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ప్రభు సన్నిధిలో మనము ఆధ్యాత్మికంగా బడి ఉండాలి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒక్కసారి స్క్రీన్ పెట్టండి. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకునండి. ఒకవేళ వెంటనే రాసుకునే అలవాటు స్లోగా ఉన్నట్లయితే స్క్రీన్ షాట్ ఏం తీసుకొని తర్వాత మీరు రాసుకోవచ్చు. ఓకేనా అక్క? నా కంటిన్యూ చేయండి. నా సార్ రాసుకున్నాను. ఓకే, మంచిది. ఎవరైనా స్క్రీన్ కనిపిస్తున్న విషయాలు చదవండి. సాక్ష్యపు మందసమునొద్ద నుండి అడ్డతెర ఎదుట అనగా శాసనముల మీది కరుణపీఠము ఎదుట నీవు దానిని ఉంచవలెను. చూడండి, ఇక్కడ మనం చూస్తే దేవుడు ప్రతిదీ కూడా ప్రత్యక్ష గుడారంలో పిన్ టు పిన్ ఆయన ఏదైతే చెప్పాడో అలా చేయాలని తెలియచేసినట్లుగా మనం చూస్తాం. పిన్ టు పిన్ అది దేవుని యొక్క వాక్య క్రమముగా మనం చూస్తూ మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇది చాలా విషయాలు. ఈ యొక్క ధూప వేదిక గురించి 9వ పాయింట్ మనం నేర్చుకుంటున్నాం వివిధ కోణాల్లో. గతంలో ఈ యొక్క సబ్జెక్ట్ని ఒక 2 రోజుల్లో కంప్లీట్ చేశాను. కానీ ఇప్పుడున్న ఈ సమయంలో దాదాపుగా 6 lessons మనం నేర్చుకున్నాం. ఇందులో నుంచి 6 రోజుల నుంచి మనం నేర్చుకుంటూనే ఉన్నాం ఇందులో నుంచి. ఇక్కడ మనం చూస్తే సాక్ష్యపు మందసము వద్ద నుండి అడ్డు తెర ఎదుట అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ ఉంచాలి? మందసం ఎక్కడ ఉంది? అతి పరిశుద్ధ స్థలంలో ఉంది. ఈ యొక్క ఉన్నటువంటి ధూపవేదికను ఎక్కడ ఉంచమంటున్నాడు? ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలో అడ్డు తెర ఉన్న అనగా ఆ శాసనములు మీద కరుణాపీఠము నెదుట అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. నీవు దాన్ని ఉంచవలెను అనగా పరిశుద్ధ స్థలములో ఎండ్ పాయింట్ అన్న విషయాన్ని మనం చూస్తాం. అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎంటర్ అయ్యే ముందు అన్న విషయాన్ని కూడా మనం చూస్తాం ఈ యొక్క ఉన్న విషయాలను బట్టి. కాబట్టి మనం చూస్తే ఇక్కడ ఉన్నటువంటి విషయాలు చదవండి ఈ పాయింట్ని. ఈ ధూప వేదిక ఎక్కడ ఉంచాలంటే పరిశుద్ధ స్థలములోనే అనగా అతి పరిశుద్ధ స్థలములో ఉన్న మందసమునకు దగ్గరగా అడ్డతెర ఎదుట దాన్ని ఉంచవలెను. అంటే మనం ఎక్కడ ప్రార్థన చేయాలి అంటే మందసం అనబడే యేసయ్య ఎదుట ప్రార్థించాలి. ఆమేన్. స్తోత్రం. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ప్రత్యేకముగా సమయం గురించి ప్రార్థన గురించి రాయబడిన విషయాలు మనం చూస్తాం. ఎగ్జాంపుల్గా చెప్పండి, సమయము ప్రార్థన అన్న విషయాల గురించి బైబిల్లో మనం ప్రత్యేకంగా మనం చూస్తాం. ఎగ్జాంపుల్ కొత్త నిబంధనలో ఒక విషయం, పాత నిబంధనలో ఒక విషయం చెప్పండి. సమయమును పోనీక అజ్ఞానం వల్ల కాక జ్ఞానం వల్ల నడుచుకోనాలని ఎఫెసీ 5:15 ఉన్నా. ఓకే, అజ్ఞానముల వల్ల కాక జ్ఞానం కలిగి నడుచుకోవాలని సమయమును బట్టి ఉంది. మంచిది. ఎగ్జాంపుల్గా ఇంకొక విధంగా నేను అడుగుతున్నాను, మంచిది అక్క సమాధానం ఇచ్చారు. నా పాయింట్ మీరు అర్థం చేసుకునండి. వారు అదే సమయానికి ప్రార్థించేవారు. పాత నిబంధనలో 3 గంటల సమయంలో పేతురు యోహానులు ప్రార్థించారు. కొత్త నిబంధనలో అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో ఉన్న విషయాన్ని అక్క చెప్తా ఉన్నారు.
అంటే అపోస్తుల కార్యం 3వ అధ్యాయంలో వారు పౌల సమయంలో 3 గంటలకి వారు ప్రార్థనా సమయమున అని వ్రాయబడి ఉంటుంది. అక్కడ వారు దేవాలయమునకు వెలుచుండిరి అన్న విషయాన్ని మనం చూస్తాం. దేవాలయమునకు వెలుచుండిరి అన్న విషయాన్ని. ఇంకా పాత నిబంధనలో కూడా ప్రార్థన చేశారు ఒక సమయం కలిగి. చెప్పండి. నేను ఒక్కరిని అడిగాను. బైబిల్ అంతట్లో పాత నిబంధనలో ఒక్కరిని, క్రొత్త నిబంధనలో ఒక్కరిని అడిగాను. ఎక్కువ విషయాలు అడగలేదు. యోబు గారు కూడా ప్రార్థించారు మేఘమూసమున. యోబు ఏం చేశాడు? ఎప్పుడు చేశాడు? ఆయన రాత్రి సమయంలో ప్రార్థన చేశాడు కదా. చెప్పండి. రాత్రి నిద్రపోయే ముందు చేశాడా? అరుణోదయం లేచి. యోబు 1వ అధ్యాయంలో 5 నుంచి కింది వచనాలు రాయబడి ఉంటాయి. 5, 6, 7, 8 వచనాలు. అరుణోదయంనే లేచి ప్రార్థించే సమయం కలిగి ఉన్నాడు ఆయన. వెరీ గుడ్. దానియేలు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ముమ్మారు ఎలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయన? యెరూషలేము వైపు ఆ కిటికీలు తెరిచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే అక్కడ నుంచి సహాయం, దేవుని సన్నిధి నుంచే సహాయం రావాలి అన్నట్టుగా. ఈరోజు మనము ఈ మాటను బట్టి అర్థం చేసుకున్నట్లయితే, జస్ట్ నేనే మాట్లాడకుండా మిమ్మల్ని కూడా మాట్లాడించాలన్నట్లుగా కొన్ని మధ్యలో అడుగుతున్నాను. ఇక్కడ మనం చూస్తే ఈ ధూప వేదిక ఎక్కడ ఉంచాలంటే పరిశుద్ధ స్థలములోనే, అనగా అతి పరిశుద్ధ స్థలములో ఉన్న మందసమునకు దగ్గరగా అడ్డు తెర ఎదుట దాన్ని ఉంచవలెను. అంటే మనం ఎక్కడ ప్రార్థన చేయాలి అంటే మందసము కనబడే యేసయ్య ఎదుట ప్రార్థన చేయాలి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. ఈరోజు మనం అర్థం చేసుకోవడానికి ఈ వాక్యం అయిపోయిన తర్వాత ప్రార్థన చేయండి మీలో ఎవరైనా ప్రేరేపింపబడిన వారు అన్నట్లుగా చెప్తారు. నేను కానీ, లీడింగ్ చేస్తున్న వారు కానీ, సంఘంలో అయినా కూడా విత్తబడిన వాక్యమును బట్టి ఎవరైనా ప్రార్థన చేయండి, లేకుంటే పలానా సహోదరుడు వచ్చి ప్రార్థన చేస్తారు, సహోదరుడు వచ్చి ప్రార్థన చేస్తారు. ఇలా ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో మన మనసు యొక్క ఏకాగ్రతను మనం అబ్జర్వ్ చేయాలి. ఎవరైతే చేస్తూ ఉన్నారో, ఈవెన్ కుటుంబ ప్రార్థన కావచ్చు, లేకుంటే సమాజంగా కూడినప్పుడు కావచ్చు, లేకుంటే ఇలా గ్రూప్లో ఉన్నప్పుడు కావచ్చు, మన మనస్సు దేనిపైన ఏకాగ్రత చేస్తూ ఉన్నది అని ఇండివిజువల్గా మనం గ్రహించాలని, ఎవరికి వారు గ్రహించాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను అనుకోండి, ఇక్కడ ఉన్నటువంటి సేవకుల్ని బట్టో, ఇక్కడున్న విశ్వాసుల్ని బట్టో ఎవరో నన్ను మెచ్చుకోవాలని, నేను చేసేటువంటి ప్రార్థనలో వారు నన్ను చూసి అబ్బా భలే ప్రార్థన చేస్తూ ఉన్నాడన్నా, అబ్బా భలే ప్రార్థన చేస్తున్న అక్క అని అనుకోవాలని మన మనస్సు ఇతరులను బట్టి మనం ప్రార్థించే వారంగా మనం ఉండకూడదు. నేను చెప్పేటువంటి విషయాన్ని అర్థం చేసుకోండి దయచేసి. మన ప్రార్థన, మనం చేసేటువంటి ప్రార్థన, మన గురి, మన గమ్యము ఎవరి వైపు చూస్తూ మనం ప్రార్థన చేయాలి, ఎవరిపైన విశ్వాసం ఉంచుతూ ప్రార్థన చేయాలి. మన పక్కన ఉన్నటువంటి వారిని బట్టి కాక, సేవకులను బట్టి, సేవకురాలను బట్టి కాక. కొంతమంది చూడాలి, ఇంకా సేవకురాలు ఉంటే అయ్యో ఇంకా వారు మెచ్చుకోవాలని దీర్ఘకాల ప్రార్థన చేసేవారు కూడా ఉంటారు కదండి. అదే ఆధ్యాత్మిక పరిస్థితి, అదే ఆత్మీయ జీవితం, లేకుంటే అదే ప్రార్థన జీవితం వ్యక్తిగతంగా ఉండదు, కుటుంబాల్లో ఉండదు. కేవలం సంఘంలోనికి వచ్చినప్పుడే భక్తి పరులుగా కనిపించుకోవడానికి చేసేవారు కూడా ఉంటారు. అందరని నేను చెప్పట్లేను, దయచేసి జ్ఞాపకం ఉంచుకోవాలి. అందరని నేను చెప్పట్లేను. అయితే ఆ చేసే ప్రార్థన నిజముగా మనకు ఒక మంచి మనస్సాక్షి ఉంది కాబట్టి ఆ మనస్సాక్షిని బట్టి మనం అర్థం చేసుకుంటూ మనం చేసేటువంటి ప్రార్థన అనేటువంటిది, మనం పాడేటువంటి పాట, మనం బోధించేటువంటి వాక్యము, మనం చేసేటువంటి సువార్త, మనం చేసేటువంటి పరిచర్య సేవకులు, విశ్వాసులు చూడడానికా, లేకుంటే దేవుని కొరకు మనం చేస్తూ ఉన్నామా అన్న విషయాన్ని ఆలోచన చేయాలి. ఒకవేళ మనుషులను బట్టి మనం ముందుకెళ్ళినట్లయితే ఆ ప్రార్థనకు జవాబు రాదు. ఆ పరిచర్య చేసేటువంటి విధానానికి రిజల్ట్ అనేటువంటిది, బ్లెస్సింగ్స్ అనేటువంటివి ఉండవు. ఆలోచన చేయాలి. బహుశా భౌతికంగా వారు మెచ్చుకోవచ్చేమో. జ్ఞాపకం ఉంచుకోవాలి. దైవికమైనటువంటి స్థితిలో మనం ముందుకెళ్ళాలి. దైవికమైనటువంటి స్థితిలో ఆలోచన చేయాలి. అప్పటి వరకు కూడా మనం చూస్తే సౌలును అందరూ కూడా మెచ్చుకుంటున్నారు, సౌలును పొగుడుతూ ఉన్నారు, రాజా నువ్వు సూపర్ అంటూ ఉన్నారు. శ్రమ వచ్చింది, ఎదుర్కోవడానికి ధైర్యం సరిపోవట్లేదు. ఎంతమంది సమూహం వెనకాల ఉన్నా కూడా. దావీదు ఎవరి వైపు చూస్తూ ఉన్నాడు? దేవుని వైపు చూస్తూ ఉన్నాడు.
అందుకే యుద్ధ సమయంలో కూడా మనం చూస్తే ఆయన గురించి గొప్పగా చెప్పుకోవట్లేడు. దేవుడు నాకు సహాయం చేశాడు, దేవుడు నాకు సహాయం చేశాడని మాట్లాడతాడు. ఇదిగో నేను గొర్రెలు కాస్తున్నటువంటి సమయంలో ఇలా శ్రమ అయినప్పుడు వాటి నుంచి నేను విడిపించాను నేను అని అక్కడ తన గురించి చెప్పలేదు, కానీ దేవుడు నాకు సహాయం చేశాడని చెప్తాడు. యుద్ధానికి వెళ్ళేటువంటి సమయంలో కూడా సైన్యములకు అధిపతికు యెహోవా పేరట నేను వస్తూ ఉన్నాను, ఆయనకు సైన్యం ఉంది, ఆయన పేరట నేను వస్తూ ఉన్నాను, ఆయన బలం కలిగిన వ్యక్తి, నేను బలహీనునే, ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అన్నట్లుగా ధైర్యంగా ముందుకెళ్ళినట్లుగా మనం చూస్తాం. నిజంగా తనపైన తను ఆధారపడింటే ఆ గొల్యాతుకున్నటువంటి బలానికి తను తీసుకుని ఇసిరేసేవాడేమో. నేను అనుకున్న ఆ వాక్యాన్ని చదువుతున్నటువంటి సమయంలో తనకున్న బలము, తనకున్న హైట్ని బట్టి ఈ యొక్క దావీదు ఎంత చిన్నవాడిగా కనిపిస్తాడో అర్థం చేసుకోవడానికి, మనకున్న వయసుకి ఒక ఫస్ట్ క్లాస్ చదివేటువంటి వ్యక్తి వచ్చి మనల్ని పాయింట్అవుట్ చేసి మనం ఏదైనా తిడితే మనకి ఎంత కోపం వస్తుంది, వాడిని తీసుకొని ఇసిరేయాలనిపిస్తుందా అంటే జస్ట్ అర్థం చేసుకోవడానికి. అలాంటి బలం ఉన్నటువంటి వ్యక్తి ఎంత హైట్ ఉంటాడు, వాడు ఎంత బలం ఉంటుంది వాడికి కదండి. అటువంటి పరిస్థితుల్లో అయితే ఇక్కడ ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో మనం అర్థం చేసుకున్నప్పుడు దావీదు ప్రభు వైపు చూశాడు, విజయాన్ని చేకూర్చుకున్నట్లుగా మనం చూస్తాం. ఈరోజు ఎందుకు ప్రార్థనలకు జవాబు ఉండట్లేదు, ఎందుకు చేసేటువంటి ప్రార్థనలకు జవాబు రావట్లేదు అన్న విషయాన్ని ఆలోచన చేయాలి. మనుషులను బట్టి చేస్తూ ఉన్నామా, దేవుని బట్టి చేస్తూ ఉన్నామా, వేటిని బట్టి చేస్తూ ఉన్నాం? నిజంగా ప్రభువుని బట్టి మనం చేస్తున్నట్లయితే దేవుడు సహాయం చేస్తాడు. పీస్ ఆఫ్ మైండ్ అనేటువంటిది ఫస్ట్ మనం కలిగి ఉంటాం. బహుశా చేసే ప్రార్థనకు జవాబు కొన్నిసార్లు వెంటనే రావచ్చు, కొన్నిసార్లు నెలలు పట్టచ్చు, కొన్నిసార్లు సంవత్సరాలు పట్టచ్చు, కానీ జవాబు మటుకు కన్ఫర్మ్గా దేవుడు తన చిత్త ప్రకారం దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ విషయాన్ని ఆలోచన చేయాలి, జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుని ఎదుట మనం ప్రార్థించేటువంటి వారంగా మనం ఉండాలి. మనుషులు చూస్తున్నారని ప్రార్థన చేయకూడదు. యేసుక్రీస్తు ప్రభుల వారు అంటారు, మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే, దేవుడు చూస్తున్నాడని మనుషులకు కనబడవాలని మనం ప్రార్థన చేయొద్దు. ఈ మాటను మనం చూడాలి. తెరవండి ఈ యొక్క వాక్యాన్ని. నేను ఆయన ఎదుటనున్నానని, నేను చూస్తున్నది ప్రతిదీ ఆయన చూస్తున్నాడని మనం తెలుసుకోవాలి. మనం చేసే ప్రార్థన ఆయన వింటున్నాడు. మనం ఏ ఇంటెన్షన్తో ప్రార్థన చేస్తూ ఉన్నది ఆయనకు తెలుసు, ఆయన గ్రహించగలడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. చదవండి ఈ మాటని. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలని సమాజ మందిరంలోను వీధుల మూలల్లో నిలిచి ప్రార్థన చేయట వారికి ఇష్టము, వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇంకా మనం చూస్తే లేఖన భాగంలో రహస్యమందు చూచు నీ తలుపులు వేసుకుని అన్న వచనం చూడండి అక్క. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. దేవునికి స్తోత్రం. రహస్యంగా అన్న విషయాన్ని మనం చూస్తాం. రహస్యంగా తండ్రి చూస్తూ ఉన్నాడు, ప్రతిఫలం ఇస్తాడన్న విషయాన్ని మనం చూస్తాం. ఈ పాయింట్ని అర్థం చేసుకున్నప్పుడు నాకు కొంతమంది కొన్ని ప్రశ్నలు వేశారు ఈ వచనాన్ని ఆధారం చేసుకొని. అన్న మరి కొంతమంది ఇండ్లకి గృహాలకి కిటికీలు ఉండవు కదా, మరి డోర్లు ఉండవు కదా, మరి వాళ్ళు చేసే ప్రార్థన ఆలకించడా, రహస్యంగా చేసుకోవడం ఎట్లా అన్న విషయాన్ని బట్టి వారు అడిగారు. దానికి సమాధానం ఏంటంటే, ఒకవేళ ఇక్కడున్న వారిలో కూడా అడగడానికి మొహమాటంగా ఉండి ఆలోచన చేస్తున్న వారు ఉన్నా కూడా, సమాజంగా మనం చూస్తే సర్వసాధారణంగా లోకంలో ఉన్నటువంటి వారికి రక్షింపబడిన ప్రతి ఒక్కరికి గృహాలు లేవు, రక్షింపబడిన ప్రతి ఒక్కరికి కూడా బంగ్లాలు లేవు, రక్షింపబడిన ప్రతి ఒక్కరికి కూడా ఇండ్లు లేవు. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి, కిటికీలు లేవు, డోర్లు లేవు, అలా జీవిస్తున్న వారు కూడా ఉన్నారు. ఆధ్యాత్మికంగా ఈ యొక్క వచనానికి ఉన్నటువంటి అర్థం ఏంటంటే, మనం ఎక్కడ ప్రార్థన చేస్తున్నా, వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నా, కుటుంబంలో ప్రార్థన చేస్తున్నా, సంఘంగా కూడి ప్రార్థన చేస్తున్నా, సమాజంలో ప్రార్థన చేస్తున్నా, ఎక్కడ ప్రార్థన చేస్తున్నా మనము దేవుని ఆధీనంలో ఉండి ప్రార్థన చేయాలి. నేను చెప్పే విషయాన్ని అర్థం చేసుకోనండి. దేవుని ఆధీనంలో ఉండి మొదట ప్రార్థన చేయాలి. అలానే మనం ఎప్పుడైతే ఆ బౌండరీలో ఉండి ప్రార్థన చేస్తామో దేవుడు ఆలకిస్తాడు. చూడండి, కొంతమంది ప్రార్థన అనగానే
ప్రార్థన చేస్తుంటారు, స్తోత్రం 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 అంటారు. ఆ హృదయంలో నుంచి బయటికి వెళ్ళిపోయి బజార్కి వెళ్ళిపోవాలి, అవి లేవు ఇవి లేవు అని ఆలోచన చేస్తూ ఉంటారు. స్తోత్రం స్తోత్రం అని ప్రార్థన చేస్తూ గ్యాస్ పైన ఏదో పెట్టాము, వంట ఏదో అవుతా ఉంది, అది పొంగిపోయిందేమో, పాలు పొంగుతున్నాయేమో, అన్నం కర్రీ మాడిపోతుందేమో. చూడండి, అంటే ఏకాగ్రత అనేటువంటిది క్రీస్తు వైపు కాకోకుండా ఆ ప్రార్థించేటువంటి విధానంలో మనం చూస్తే ఆ హృదయం అనగా ఆ తలుపు వేసుకోకోకుండా వేటి గురించి ఆలోచించకూడదు. దయచేసి నా మాటను అర్థం చేసుకోనండి. అందుకే మనం చూస్తే ప్రార్థన చేసేటువంటి సమయంలో మనం ఆ బౌండరీలోనే ఉండాలి, దేవుని యొక్క ఆధీనంలోనే ఉండాలి. అలా చేసినప్పుడు మన ప్రార్థనలో కూడా తప్పులు ఉండవు. నేను మొన్నటి దినాన్ని కూడా చెప్పాను, తప్పులుంటే క్షమించు ప్రభు అని ప్రార్థన చేయొద్దు అని. ఎందుకో కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, మళ్ళీ చెప్తా ఉన్నాను. ప్రభు ఆధీనంలో ఉండి మనం ప్రార్థన చేయాలి. ఈ హృదయం అనేటువంటి తలుపుని వేసుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రార్థించేటువంటి సమయంలో ఈ హృదయంలోనికి ఇంకేవి కూడా ఆలోచనలు రాకోకుండా క్రీస్తు మీరు మాత్రమే ఉండాలి. ఈ మాటను అర్థం చేసుకోవాలి. దానిపైన మనం సాధన చేయాలి. ఒక్కరోజులో అయ్యే పని కాదు అది, ఒక్కరోజులో అయ్యే పని కాదు. అలా మనం ప్రభు సన్నిధిలో సాధన చేస్తూ మనం ముందుకెళ్ళాలి. దేవుడు చూస్తున్నాడు, నేను ఆయన ఎదుట ఉన్నాను, నేను చేస్తున్నది ప్రతిదీ ఆయన చూస్తున్నాడని మనం తెలుసుకోవాలి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మన తల వెంట్రుకలు అన్నీ కూడా లెక్కింపబడి ఉన్నాయి. మత్తయి సువార్త 10:30 అంటే మనం చేసే ప్రతిదీ కూడా దేవుడు లెక్క చూస్తున్నాడు. కాబట్టి ఈ మాటను మనం చూస్తే ఈ ధూపవేదిక ఎక్కడ ఉంచాలో ఆయన మాట్లాడుతూ వచ్చాడు. ఈ ధూపవేదిక అనేటువంటిది ప్రార్థనా జీవితానికి సాదృశ్యము. నిత్యము కూడా విశ్వాసి కావచ్చు, సేవకులు కావచ్చు, ధూపం వేస్తూ ఉండాలి, ప్రార్థన అనే ధూపం వేస్తూ ఉండాలి అన్న విషయాన్ని కూడా తెలియచేస్తున్నాను. కాబట్టి నా సమయం అయిపోయింది, నేను ఇక్కడితో ముగిస్తూ ఉన్నాను. నెక్స్ట్ అక్కడ నిన్ను కలుసుకొందును అంటే నెక్స్ట్ పాయింట్లో భాగంగా అక్కడ నిన్ను కలుసుకొందును. ఇక్కడ ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. స్క్రీన్ పెట్టారా? ఓకే. సో నెక్స్ట్ పాయింట్లో అక్కడ నిన్ను కలుసుకుందును. ఎప్పుడు ఆయన కలుసుకుంటాడు? ఈ ప్రాసెస్ అంతా చేయాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా కేవలము ఓకే కేవలం మనం అర్థం చేసుకున్నప్పుడు ఓన్లీ ఆ తుమ్మకర్రగా ఉంటే దేవుడు మనల్ని వాడుకోడు. ఆ తుమ్మకర్రగా కేవలం మనం మానవ స్వభావం కలిగి అలా ఏదో అందరిలాగా జీవిస్తున్నట్లయితే దేవుడు మనల్ని వాడుకోడు. క్రీస్తుని మనం ధరించుకున్నప్పుడు, క్రీస్తు ప్రేమను మనం కలిగి ఉన్నప్పుడు, క్రీస్తులో విశ్వాసం కలిగి ఉన్నప్పుడే దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మనము ఇక్కడ ఉన్నటువంటి విధానం బట్టి దేవుని యొక్క సన్నిధిలో ఎక్కడ ఉంచాలి, మన స్వభావాలు ఎలా ఉండాలి అన్న విషయాన్ని ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఇక్కడ మనం చూస్తే 10th పాయింట్లో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ నేను కలుసుకుందును అంటే ఎప్పుడు కలుసుకుంటాడు? ధూపం వేస్తున్నటువంటి సమయంలో, ఆ సమయంలో కలుసుకుంటానని దేవుడు మాట్లాడతాడు అక్కడ రాయబడిన వాక్యమును బట్టి. కొంతమందిని దేవుడు ప్రత్యేకంగా బైబిల్లో అక్కడికి రా, ఆ స్థలానికి రా, నేను నీతో మాట్లాడతాను అన్నాడు. మోషేతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఉదయాన్నే నువ్వు ఇక్కడికి రా, ఈ స్థలంలోనికి, అప్పుడు నీతో మాట్లాడతాను అన్నాడు. ఇంకా కొంతమందితో దేవుడు హెచ్చరిస్తూ దేవుడు చెప్పినటువంటి విషయాల్లో బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దేవుడు కొన్ని స్థలాలను ఎన్నుకున్నట్లుగా మనం చూస్తాం. దేవుడు మాట్లాడేటువంటి సమయంలో కొంతమంది వ్యక్తులను కూడా ఎన్నుకున్నట్లుగా మనం చూస్తాం పాత నిబంధనలో. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మనము దేవుని అనుకూలత ఇచ్చినట్లయితే ఆదివారమున మనం ఈ టాపిక్లో భాగంగా మనం నేర్చుకుందాం. అలానే మనం ఎలా దేవుని యొక్క సన్నిధిలో బైబిల్లో ఉన్నటువంటి వారు ఎలా ప్రార్థించగలిగారు అన్న విషయాన్ని కూడా మనము సండే మనం నేర్చుకోబోతా ఉన్నాం. దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క విత్తబడినటువంటి యొక్క మాటలు ఆధ్యాత్మిక జీవితంలో, మన జీవితాల్లో ఫలభరితంగా మార్చబడి దైవికమైనటువంటి చింత కలిగి, దైవికమైనటువంటి స్థితిలో ఆధ్యాత్మికముగా వధువు సంఘముగా మనమందరం కూడా అలంకరింపబడి ప్రభు కొరకు ఎదురు చూసేటువంటి వారముగా ఉంటూ, విశ్వాసమునకు కర్త అయిన క్రీస్తు వైపు మనం చూసేటువంటి వారముగా ఉంటూ, క్రీస్తులో మనం ఆనందిస్తూ, క్రీస్తు కొరకు జీవిస్తూ, దేవునితో సహవాసం చేస్తూ జీవించినట్లుగా ప్రభు వాటి రీతిగా మనందరికీ కూడా కృప దయచేయునుగాక. ఆమేన్. విత్తబడిన దేవుని మాటలు బట్టి మీలో ప్రేరేపింపబడిన వారు ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. మనం క్లోజ్ చేసుకుందాం.
స్తుతి పాత్రుడా, స్తోత్రాడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక ప్రజ, మీ పరిశుద్ధ పాదములకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. అయా ప్రతి ఉదయమున ప్రభ మీ పాదాల చెంత చేరి నాయన, మరి అరుణోదయమున ప్రభ మీ సన్నిధానంలో ప్రభ యోబు ప్రార్థించిన రీతిని ప్రభ మీరు మమ్మల్ని హెచ్చరించిన విధానం కొరకు తండ్రి మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నా నాయన. మా భక్తులు చేసిన ప్రార్థన నాయన, మరి వారి ప్రార్థనలు మీరు విని ఉన్నారు తండ్రి. అలాగే మా జీవితాల్లో కూడా సోమరితనం లేకుండా నా ప్రభ చురుకుగా ఉండుటకు, మీ మాటలను వినగల మనసును నాయన, మీ సన్నిధిని మాకు అనుభవించుటకు మీరు ఇచ్చుచున్న ఈ గొప్ప తరుణాన్ని బట్టి మీకు వేలాది వందనాలు. సమయము పోనీక నా ప్రభ మేము సద్వినియోగం చేసుకుంటూ మా జీవితాల్లో ప్రభ మరి ప్రార్థన ఎలా చేయాలి, హృదయం అనే తలుపు వేసుకుని కాక హృదయం అనే తలుపు తీసుకొని, అందుకే ప్రభా మీరు మమ్మల్ని హెచ్చరిస్తూ వచ్చారు. ఏక మనసు ఏకాత్మ కలిగి ప్రార్థించినప్పుడు మీ సన్నిధానములు మా ప్రార్థన ఆలకించిన దేవుడుగా ఉన్నారని ప్రభా మీరు హెచ్చరిస్తూ వస్తూ ఉన్నారు నాయన. అయ్యా మేము మా పితరులు చేసిన నాయన ప్రార్థనా జీవితాలను ప్రభ మేము చూసుకుంటూ నాయన ఆ విధంగా మేము ముందుకు వెళ్ళినప్పుడు నా ప్రభ మా ప్రార్థన ఆలకించి జవాబును అనుగ్రహిస్తూ నాయన మా హృదయ తలుపులను మేము వేసుకొనక ఏకాగ్రత కలిగి మీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు నాయన మా ప్రార్థనకు మీరు జవాబును అనుగ్రహించిన దేవుడుగా ఉన్నందుకు మీకు వేలాది వందనాలు. మా జీవితాల్లో అనేకమైన మేళ్లను ఉపకారములు చేస్తున్నారు అంటే ప్రభా కేవలం ప్రార్థనే నాయన. అయా మీ ప్రార్థన ఇలాంటి ప్రార్థన చేసినప్పుడు నా తండ్రి మా ప్రార్థనను తోసివేయక నాయన నిత్యము కూడా నాయన మీరు మా ప్రార్థన వింటున్నారు అని నిరీక్షణ కలిగి ప్రార్థించినప్పుడు నా ప్రభ అయా మరి ముఖ్యంగా నాయన కన్నీటితో ప్రార్థిస్తున్నాము అంటే ప్రభ మరి మా హృదయ భారాన్ని కూడా మీరు చూస్తున్నారు కనుక నాయన వెంటనే మీరు జవాబును దయచేస్తూ వస్తూ ఉన్న విధానం కొరకు మీకు వేలాది వందనాలు. ఇంత గొప్ప దేవుణ్ణి విడిచి మేము ఈ లోకమును ఆశ్రయించుకనా ప్రభ ప్రతి దినం కూడా హెచ్చరిస్తూ నాయన మీ దాసుల ద్వారా మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్న విధానం కొరకు మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా నాయన. ఆత్మీయమైనటువంటి సౌందర్యాన్ని కలిగి ప్రభా ప్రతిదినం కూడా మీ సన్నిధిలో మమ్మల్ని మేము అలంకరించుకొని నాయన పరిశుద్ధమైన వారంగా పవిత్రమైన వారంగా జీవించినప్పుడు నాయన మా ప్రార్థన ఆలకిస్తూ జవాబును అనుగ్రహిస్తూ ఉన్న విధానం కొరకు మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నా నాయన. ప్రతి దినం కూడా ప్రభా మీరు మమ్మల్ని హెచ్చరిస్తూ ఈ దినాన్ని కొనసాగించుటకు నాయన మీరు మమ్మల్ని పరిశుద్ధపరుస్తూ మీ పరిశుద్ధతలోనికి మమ్మల్ని రావాలని ప్రభ మీరు ఎంతగానో తండ్రి నాయన మీ దాసుల ద్వారా ఈ యొక్క ప్లాట్ఫామ్ ద్వారా మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఆత్మీయంగా దినదినము ఎదుగుటకు ఆత్మీయ మన్నాను మీరు మాకు దయచేస్తున్నందుకు మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. ఇలాగ మేమొక్కరమే కాక అనుదినము కూడా ఆత్మల ఎడల భారాన్ని కలిగి ఉండుట్లో కూడా నాయన ప్రతిదినము అనేకుల కొరకు ప్రార్థించుట్లో ప్రతి ఉదయమున ప్రభ మీరు మమ్మల్ని దర్శిస్తూ అనేకుల కొరకు ప్రార్థించే జీవితాన్ని మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభా ప్రతి దినము ప్రోత్సహించవచ్చు నాయన. అయా మేమందరము కూడా నాయన సమయాన్ని ఈ విధముగా సద్వినియోగపరుచుకుంటూ దుర్వినియోగపరచుకోకుండా ప్రభా ఆత్మీయంగా ఈ దినమంతట్లో మేము దినదినం అభివృద్ధి పొందుటకు మీరు ఇచ్చుచున్న ఆత్మీయమైన కృపల కొరకు మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. బ్రదర్ని దీవించండి, ఆశీర్వదించండి నాయన. అనేకుల కొరకు నాయన ప్రార్థించే ప్రార్థన ఆత్మను భారము కలిగి నా ప్రభ పౌలు గారి వలె ఉంటుండగా నాయన మీరు దీవించండి, ఆశీర్వదించండి. మమ్మల్ని అందరినీ కూడా ఈ దినమంతటి కొరకు ఆత్మీయంగా సిద్ధపరిచినందుకు మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా కొరకై తిరిగి రానయ్యున్న యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని మీ సన్నిధానములో పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. 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 వినయ్ గారు చేశారుగా. స్తోత్రం ప్రభా పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. ఇదిగో నాయన
అయ్యా వాక్యాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. చక్కటి వర్తమానం నా తండ్రి నీకు వందనాలు. అయ్యా తగ్గింపు జీవితం ప్రభువారు నా తండ్రి గాడిద ఎక్కి నా తండ్రి నాయన మరి నాయన వచ్చినప్పుడు నా తండ్రి ఎంత తగ్గింపు జీవితమో ప్రభా. అయ్యా యేసయ్య నాయన ఆయన ఏది ఎక్కాలన్నా ఆయన సమర్థుడే, కానీ ప్రభా తగ్గింపు జీవితంలో ఆయన ఉన్నారు. అలాంటి జీవితం మాకు దయచేయండి. ఆయనకు లోబడే జీవితం మాకు దయచేయి. వాక్యానుసారంగా మేము బ్రతికే జీవితం దయచేయండి అయ్యా. ఈ తరుణం ఈ శక్తి బలం ఇచ్చినందుకు వందనాలు అయ్యా. మా స్టీమ్ని అంతా దీవించండి, దైవజనులు దీవించండి, సేవని దీవించండి నాయన. ఆయన చేసే వృత్తిని దీవించి ఆశీర్వదించండి. బైకుల మీద రాకపోకలది మీరు ఉండండి అయ్యా. అయ్యా ప్రతి ఒక్క విషయంలో మీరు తోడుగా ఉండండి. మళ్ళీ రేపు మేమందరం కలిసి మేము చేరేంతవరకు మీ కాపుదల మీ కనుదృష్టి మాకు ఉంచమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.